శేషగారు ఇక్కడ ప్రధానంగా అంశం చూసుకుంటే ఇక ఏపీలో ఇప్పటికే అంగన్వాడీల విషయంలో గతంలో సర్కార్ కూడా నిర్లక్ష్యం వహించింది. ఇక ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ ఆగ్రహ వేడితో టీడీపీ కూటమి సర్కార్ మోసాలపై మహిళలైతే పోరుబాట పట్టినట్టుగా తెలుస్తోంది. మరి విజయవాడలో అటు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అటు సర్కార్ స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే అవకాశం ఉందంటారా? యా యా ప్రభుత్వాలు ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మహిళలు అంగన్వాడీ టీచర్లు తమ హక్కుల సాధన కోసం తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాల్సినటువంటి అవసరమే కనపడుతుంది. గతంలో 40 రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు చేసి తమ సమస్యల పరిష్కారం కావాలని అంగన్వాడీలు చేసినటువంటి సందర్భంలో అప్పటి ప్రభుత్వం అంగన్వాడీలకు హామీలు ఇస్తూ ఒక 6 జీవోలను జారీ చేసింది. 6 జీవోల్లో ప్రధానంగా ఏంటంటే 2024 జూన్ నెల నాటికి వాళ్ళ వేతనాలు పెంచుతామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వేతనాల పెంపుకు సంబంధించినటువంటి జీవోని అమలు చేయలేదు, వాళ్ళ వేతనాలు పెంచలేదు. 26,000 రూపాయలకు తమ జీతం పెంచాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నది. అది పట్టించుకోలేదనే ఉద్దేశంతో అంగన్వాడీలు నిన్న సోమవారం నాడు విజయవాడలో మహాధర్నాకు పిలిపించారు. సరే, ప్రభుత్వాలు ఎప్పటికైనా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వాళ్ళు కోరుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లలో గతంలో 6 జీవోలు ఇచ్చారు. 6 జీవోలను అమలు చేయమని అడుగుతున్నారు. వాళ్ళ వేతనాలను 26,000 రూపాయలకు పెంచమని అడుగుతున్నారు. తర్వాత గతంలో హామీ ఇచ్చిన మేరకు గ్రాట్యుటీ ఇవ్వమని కోరుతున్నారు. తర్వాత ఎక్కడైనా అంగన్వాడీలు చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకు ఒక 20,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలనేటటువంటి ఒక డిమాండ్ను తీసుకున్నారు. అట్లాగే ఒక అంగన్వాడీ చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలనేటటువంటి డిమాండ్ పెడుతున్నారు. తర్వాత హెల్పర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, పదోన్నతులు ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా మార్చాలనేటటువంటి డిమాండ్లతోటి వాళ్ళు గతంలోనే ధర్నా చేశారు. అప్పటి ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలు నెరవేరట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు పోరుబాట పట్టినట్లుగా మనకి కనపడుతుంది. అయితే ప్రభుత్వాలు చాలా గొప్పలు చెప్తుంటాయండి. మేము మహిళలను లక్షాధికారులు చేస్తాం, కోటీశ్వరులను చేస్తామని ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నాయి. బడ్జెట్లో మహిళలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా మహిళలు ప్రధానంగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ లాంటి కేంద్రాలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు ముందుకు రావటం లేదు? వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళని లక్షాధికారులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన లేదా? వాళ్ళని కోటీశ్వరులు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన లేదా అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అంగన్వాడీలు చాలా పెద్ద ఎత్తున సర్వీస్ చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల మురికి వాడల్లో కానీ, బస్తీలు, కాలనీల్లో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ప్రజలకు డైరెక్ట్ గా చెందుతున్నాయి. కాబట్టి వాళ్ళ సమస్యలను పరిష్కరించవలసినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు ధర్నా చేస్తుంటే వాళ్ళని గుర్రాలతో తొక్కించి పోలీసులతోటి లాఠీ చార్జీలు చేయించి జుట్లు పట్టుకొని లాగినటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. బట్ అట్లాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అయితే కూటమి సర్కార్కి బ్యాడ్ నేమ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంగన్వాడీల సమస్యను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 జీవోలను యథాతథంగా అమలు చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. అప్పుడు పార్టీగా కాదు కదా హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంగా ఇచ్చినటువంటి హామీలను, ప్రభుత్వంగా ఇచ్చినటువంటి 6 జీవోలను అమలు పరచాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా అప్పుడు వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు యువగళం పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ కూడా వాళ్ళకి హామీ ఇచ్చిండు కదా. బట్ ఆ హామీని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది. అయితే శేషు గారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇటు అంగన్వాడీ జీతాల పెంపు కావచ్చు, గ్రాట్యుటీపై కావచ్చు, అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. గత ప్రభుత్వంలో అట్లనే ప్రభుత్వం అంగన్వాడీలపై నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అట్లనే అంగన్వాడీలపై నిర్లక్ష్యం వహిస్తూ చిన్న చూపు చూస్తోంది. అంటే మేము అంగన్వాడీ టీచర్లం, మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదా? ఇటు మా పరిస్థితి ఏంటి? మా గ్రాట్యుటీ ఇంకెప్పటికీ పెంచుతారు? మా సమస్యలు ఇంకెప్పటికీ తీరుతాయంటూ కూడా ఇటు మహిళా అంగన్వాడీలు అయితే కొంతమంది బెదిరింపులకు కూడా పాల్పడుతున్న చర్యలు మనం చూస్తాం. మరి నిజంగానే ప్రభుత్వానికి అంగన్వాడీలు అంటే చిన్న చూపు అని అనుకోవచ్చా?
ఒక్క అంగన్వాడీల విషయంలోనే కాదండి. ఏ అటు పార్టీ అయినా మీరన్నట్టుగా ప్రతిపక్షంలో అంగన్వాడీ విషయంలోనే కాకుండా, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆశా వర్కర్‌లే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాలంటీర్‌లే కావచ్చు, ఇంకెవరైనా ఎందుకు ప్రభుత్వానికి వీళ్ళంటే ఇంత చిన్న చూపు? అంటే వీళ్ళు ప్రభుత్వ రంగంలో పని చేయడం లేదా? లేదంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీలంటే చిన్న చూపా? వాలంటీర్‌లంటే చిన్న చూపా? అసలు ఏం జరుగుతుందంటారు? అదేనండి. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదన్నా సమస్య ఉంటే, ఆ సమస్య దగ్గర వాలిపోవటం, మా ప్రభుత్వం అధికారంలోకొస్తే మీకు ఇది జేస్తాం, అది జేస్తాం అనేటటువంటి హామీలివ్వటం. ప్రభుత్వంలోకొచ్చిన తర్వాత పార్టీగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నటువంటి సంఘటనలు మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అంగన్వాడీల విషయంలో అదే జరుగుతుంది. ఆశా వర్కర్‌ల విషయంలో అదే జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రక్రియ ఏంటి అనంటే ఎక్కడా లేదు దేశంలో. ఆ ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకే డైరెక్ట్‌గా చేరవేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగానే మనం చెప్పాలి వాలంటీర్ల వ్యవస్థని. కానీ సరే వాలంటీర్ల వ్యవస్థ ఎట్లా అయింది, ఏమైంది అనేటటువంటి విషయాలు పక్కన పెడితే, వాలంటీర్ల సర్వీసు ప్రజలకు ప్రత్యక్షంగా చేరింది. ఎన్నికల సమయంలో ఇదే చంద్రబాబు నాయుడు, చ లోకే లోకేష్, తర్వాత పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు రూ. 5,000 ఏంటది గుమస్తాల ఉద్యోగం లెక్క మేము అధికారంలోకొస్తే రూ. 10,000 ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ ఊసే వెత్తకపోగా మీరు రాజీనామాలు చేశారు గదా! అని. రాజీనామాలు చేసింది ఎంతండి? 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉంటే 60, 70 వేల మంది రాజీనామా చేశారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటది? వాలంటీర్లలో గూడా ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటిది. 1,00,000 మంది మహిళలున్నారు. నేను అధికారంలోకొస్తే ఆడబిడ్డల ఉసురు పోసుకునేటోడిని గాదు. మీకు రూ. 10,000 ప్రతి నెల జీతం ఇస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ చిన్న చిన్న ఉద్యోగుల పట్ల, లేకపోతే ఆశా వర్కర్‌లు, అంగన్వాడీలు, వాలంటీర్ల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి వైఖరి చూస్తుంటే, వీళ్ళకెక్కడో పేదల పట్ల కన్సర్న్ లేనట్టుగా, పేదలంటే గూడా లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళ పట్ల ఎక్కడో సరైనటువంటి అవగాహన లేదు. వాళ్ళకి సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశ్యం ప్రభుత్వాలకు లేదు అనేటటువంటి మోటివ్‌నే మనకి కనపడుతుంది గాబట్టి, ఖచ్చితంగా వీళ్ళందరూ గూడా డోర్ స్టెప్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళండి. వీళ్ళ సేవల వల్ల ప్రత్యక్షంగా ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు సేవలు అందుతాయి గాబట్టి, వీళ్ళ డిమాండ్‌లు న్యాయమైనవి. వీళ్ళ డిమాండ్‌లను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. లక్షల కోట్ల రూపాయల రాయితీలు పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థలకు పెట్టుబడులు రావటానికి ఎన్ని రకాలైనటువంటి హామీలిస్తారు. దావోస్ వెళ్తారు. వాళ్ళకు ఊడిగం జేస్తారు. వాళ్ళకి మోకరిల్లుతారు గానీ, ఇట్లాంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ పేదలు పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి డైలీ వేజ్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం విదిలించటానికి చేతులు రావనేటటువంటి విషయాన్ని మనకి కనపడుతుంది. కాబట్టి అంగన్వాడీల సమస్యలు, ఆశా వర్కర్‌ల సమస్యలు, వాలంటీర్‌ల సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఆ విధంగా ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో వా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి జరిగేటటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం ఉంటది. ఓట్ల కోసం అప్పుడు అడ్డమైనటువంటి హామీలిస్తారు. ఓట్ల కోసం నోటికి అద్దు లేనటువంటి హామీలిస్తారు. ప్రభుత్వంలోకొచ్చిన తర్వాత ఆర్థిక సమస్యలున్నాయి, ఆర్థిక భారం ఉంది, లేకపోతే డబ్బులు లేవు, ఖజానా అంతా అయిపోయింది, అప్పులు అయిపోయినాయి అనేటటువంటి సాకులు చూపించి, ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగుల యొక్క పొట్ట కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది కాదు.